ఎందుకు ఈరోజు ఇలా సమయాన్ని వృధా చేసుకున్నాను నాలో నేను అనుకుంటూ ఉన్నప్పుడు దైవజనులు మా ఇంటికి ఇక్కడికి వచ్చినప్పుడు అక్క ఇంటికి వచ్చినప్పుడు వారు అన్నారు రండి మీరు కూడా అని చెప్పినప్పుడు దేవుడే ప్రభు చూపించి ఇక్కడ తీసుకొచ్చాడని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక శరణం పాడుకుని వాక్యంలోనికి వెళ్దాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలిచి ఉండుట, కూర్చుండుట నిలిచి ఉండుట, బావుగా ఎరిగి ఉన్నావు రాజా, బావుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, ఈ యొక్క కూడిక నీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. నన్ను మరుగుపరిచి నీవే మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నేను వచ్చినప్పటి నుంచి చాలా చక్కగా గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, అందరూ కూడా ఆత్మీయంగా ఎంత పెద్దవాళ్ళైనా దేవుని యొక్క సహవాసంగా ఎక్కడైతే ముగ్గురు నా నామాన్ని ఎక్కివిస్తారో అక్కడ నేను ఉంటానంటున్న దేవుని మందిరంలో చక్కటి ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా, ఆత్మీయమైనటువంటి దైవజనుల ద్వారా మీరు నడిపించబడుతూ ఉన్నారు. నిజంగా నేను వచ్చిన ఈ 3 రోజులు 4 రోజుల నుంచి కూడా చూస్తున్నాను. వారి యొక్క వయసు రీత్యా చూస్తే చాలా బలహీనమైన పరిస్థితి, ఎంత ప్రయాసపడవలసిన అవసరం లేనప్పటికీ కూడా వారు ప్రయాసపడుతూ దేవుని యొక్క పనిని నేను చేస్తే దేవుడు నన్ను పోషిస్తాడు అనే ఆశ కలిగి, ఏది నిజంగా వారు ఇంట్లో కూర్చున్నా కానీ చక్కటి గవర్నమెంట్ ఉద్యోగం, చక్కటి ఆశీర్వాదం దేవుడిచ్చిన దేవుడి పనిలో మేము కూడా పాలిభాగస్తులు అవ్వాలని వారు ఇంత ప్రయాస కలిగి, నిజంగా ఆయన చెప్తూ ఉంటుంటే నా సౌండ్ బాక్స్ నేను తెచ్చుకున్నాను ఏంటంటే, మా నాన్నగారు దైవజనులు విక్టరయ్య గారు, మా యొక్క నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక విగ్రహారాధికుల కుటుంబం నుంచి మేము వచ్చాం. మా నాన్నగారు యొక్క పరిచర్య చూసినప్పుడు ఇప్పుడైతే వారు చెప్తున్నారో అప్పుడు నాకు నిజంగా నిజమే కదా, పరిచర్య అంటే ఎంత భారం ఉంటుంది. ఈ పరిచర్యలో ఈ రీతిగా ఇలాగ జరిగిస్తున్న దైవజనులను చూసి నాకు ఎంతో అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దేవుని స్తోత్రం కలిగింది. ఎందుకంటే అటువంటి దైవజనులు చూసినప్పుడు నిజంగా మాలాంటి దైవ సేవకులకు నిజంగా మంచి ప్రోత్సాహం కనుక ఈ సమయంలో సాధారణంగా రూతమ్మ గారి యొక్క కుటుంబంలో జ్ఞాపకార్థ కూడిక అని చెప్పారు. అయితే అలా ఎన్నో సంవత్సరాలు అయింది కనుక ఒక 10 నిమిషాల సమయంలో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను త్వరగానే వాక్యాన్ని ముగిస్తాను. సాధారణంగా వాక్యాన్ని వివరించాలంటే దగ్గర ఒక గంటన్నర సేపు చెప్పుకోవాల్సిన వాక్యం అయినప్పటికీ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం రక్షించబడ్డాం. దైవజనులు చెప్పినట్లుగా మనుషులను చూసి, కొన్ని పరిస్థితులను చూసి మనుషులను బట్టి దేవుని మందిరాల్లోకి వెళ్తున్నారు, కానీ దేవుణ్ణి చూసి, దేవుడు నడిపించిన విధానాన్ని చూసి దేవుని మందిరాల్లోకి నడిపించలేకపోతున్నా ఉన్నారు. అందుకే దైవ సేవకులు కొద్దిగా బాధ, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదివినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకుందువో లేదో నిన్ను శోధించి
ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఆ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకము చేసుకును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతుంది ఇశ్రాయేలు ప్రజలైనప్పటికీ కూడా మన జీవితంలో మనం ఏ విధంగా నడిచామో, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం వచ్చామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, నిజంగా ఎన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయన లేని కాలంలో మనం ఏ రీతిగా పరిస్థితి ఉందో, అంతకుముందు ఏ పరిస్థితి ఉందో, ఒకసారి మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం యేసయ్యని నమ్ముకోక ముందు ఎలా ఉందో, యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఎలా ఉందో, మన నడకల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట, మీకు చెప్తున్న మాట ఏంటంటే, మనము నడిచిన విధానం అంతా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనము ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 105 అధ్యాయము 5వ వచనంలో నేను క్లుప్తంగా గౌరవ చెప్పి 7 మాటలు చెప్పి ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. మనం నడిచిన మార్గాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మార్గాలన్నిటిలో కూడా ఆయన ఏమైతే ఆశ్చర్యమైన కార్యాలు చేశాడో అది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. తర్వాత ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో మనం ఏ స్థితిలో పడిపోయామో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా మనం ఎలా నడిచామో మన నడవడిక ఏంటో జ్ఞాపకం చేసుకుంటూ, ఏ స్థితిలో మనకి దేవుడు ఎటువంటి అద్భుతమైన కార్యాలు చేశాడో జ్ఞాపకం చేసుకుంటూ, మూడవదిగా ఏ స్థితిలో పడిపోయామో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ మనము దేవుని మందిరానికి దూరం అయిపోతున్నామో, ఏ స్థితిలో మనం పడిపోతున్నామో. ఎందుకు ఈరోజు జ్ఞాపకం గురించి మాట్లాడుతున్నానంటే, ఈరోజు జ్ఞాపకార్థ కూడిక అని చెప్పారు కనుక జ్ఞాపకం గురించి కొన్ని మాటలు నేను రాసుకున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చినప్పటికీ దైవజనులు చెప్తున్నటువంటి మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, చాలా సంఘాల్లో స్థిరమైనటువంటి మనస్తత్వాలు లేకుండా శాశ్వతంగా ఉండట్లేదు. కారణం ఏంటో తెలుసా? మనుషుల రూపాన్ని చూస్తున్నారు కానీ దేవుని వైపు చూసి నడిచే మనుషులు కనబడట్లేదు. వారి దగ్గర ఏదైనా ప్రయోజనకరంగా ఉంటేనో, లేకపోతే ఆ సంఘంలో బిడ్డలు మనకి సన్నిహితంగా ఉంటేనో, లేకపోతే అనుకూలంగా ఉంటేనో దేవుని మందిరంలోకి నడిపించబడుతున్నాం అనుకుంటున్నారే కానీ దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఎంతగా మనం స్తుతిస్తే అంతగా దేవుడు మనం ఆశీర్వదిస్తాడన్న మాట ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోతున్నారు. కాబట్టి మనం ఏ స్థితిలో పడిపోతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకునేలా ఉండాలి. 4వదిగా నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో, ఒకసారి చదవండి. అయితే 2:5 చదవండి. ఏ స్థితిలో పడిపోయాం ఒకసారి అంటే చదవండి. ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఏ స్థితిలో పడిపోతున్నామో తెలుసుకుని ఆ మొదటి స్థితిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరలా మనం ఆశ్చర్యకార్యము దేవుడు మన పట్ల చేసేలాగా మనం ఏం చేయాలి? నిలబడాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. సాధారణంగా స్పీడ్గా ఎందుకు చెప్తానంటే సమయం లేదు కనుక సాధారణంగా దైవజనులు ఏం చెప్పారంటే 10-10:30 కల్లా ముగించేస్తామండి, 2 గంటలకు మించి ఎక్కువ ఉండదు అని చెప్పారు కనుక నేను చెప్పాలంటే 2 గంటలకు కూడా చెప్పగలను, కానీ నేను త్వరగానే ముందుకు వెళ్తా ఉన్నాను. తర్వాత మీరు రెఫరెన్స్ చూసుకోండి. నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో ఏమి జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే, విశ్రాంతి దినముని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినము ఆదివారం ప్రతి ఆదివారం దేవుని మందిరంకి వెళ్ళాలని ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోకుండా మనం నడిచిన నడవడిక జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు ఏ కార్యం చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో పడిపోతున్నాం ఆ స్థితిలోంచి మరలా వెనక్కి వచ్చి మరలా మన స్థితిగతులన్నీ మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. విశ్రాంతి దినము మనం ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఎందుకు వెళ్తాం? దేవుని మందిరానికి అంటే దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి,
ఆయన మందిరంలో ఆయన స్తుతించుట ధన్యత. ఆయన చేసిన ఉపకారములన్నీ తలంచుకుంటూ నిత్యము దేవుని మందిరంలో స్తుతిస్తూ దేవుని ఆరాధించాల్సిన మనము దేవుని సమయానికి వెళ్ళకుండా ఏదో వెళ్దాంలే వద్దాంలే ఇవాళ ఆదివారం కాబట్టి తప్పదు కదా అని వెళ్ళడం కాదు. అయ్యా ఈ వారం అంతా నన్ను ఎంత ఆశీర్వాదకరంగా ఉంచావు కాబట్టి ఈ యొక్క ఆదివారం నేను కృతజ్ఞత చెల్లించాలని మన హృదయపూర్వకంగా వెళ్ళాలి. ఎందుకంటే ఎవరన్నా ఫోర్స్ చేస్తే మనం వెళ్ళలేం. మన హృదయంలో ఒక కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు ఆదివారం వచ్చినప్పటికీ దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు కదా, నేను మందిరంలోకి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని విశ్రాంతి దినం జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే లోకాసు వార్త 17:32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 19:26 కూడా అదే మాట ఉంటుంది. ఎందుకంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూడొద్దంటే ఆమె ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. లోకాసు వార్త 17:32 దాని వివరణ ఏమో ఆదికాండం 19:26 ఉంటుంది. తర్వాత మీరు చూసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం వెనక్కి తిరిగే అనుభవంలోనికి వెళ్ళకూడదు. ఆరవదిగా ద్వితీయోపదేశకాండము 24:9 ద్వితీయోపదేశకాండము 24:9 మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో మీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడి స్తోత్రం కలిగింది కాదు. ఏం జరిగింది మిర్యాముకి? సంఖ్యాకాండం 12:1 ఉంటది. ఏంటంటే మోషే మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. నాయకుడి మీద మనం సనుక్కునే వారిగా ఉండకూడదు. దైవ సేవకులు ఒక దైవావేశంతో ఒక మాట చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటని మనం జాగ్రత్తగా వినాలి. అంతే తప్ప దైవ సేవకుల మీద మనం విమర్శించుకునేలాగా కానీ లేకపోతే వారి మీద లేనిపోని మాటలు మాట్లాడేవారిగా మాత్రం మనము ఉండడానికి వీల్లేదు. అందుకే మిరియాముని జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పే మాటలన్నీ కూడా దైవ వాక్యం ద్వారా ఈరోజు జ్ఞాపకం గురించి మాట్లాడుతున్నాను. మిరియాము ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటాడు తెలుసా? వాళ్ళు చనుక్కున్నప్పుడు వాళ్ళకి ఏమైందో తెలుసా? తెల్లని కుష్ఠరోగం వచ్చింది. మళ్ళీ మోషే బతిమాలుకున్నాడు. వాళ్ళు ఏమని బతిమాలుకున్నాడు? అయ్యా నా సహోదరులు అయ్యా, వారిని దైవ సేవకుడికి ఎప్పుడు కూడా భారం ఉంటుంది. ఏంటో తెలుసా? తన బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ బట్టి ఆయన చెప్పారు చక్కగా. ఆ పరిస్థితులు మీకు తెలియకపోవచ్చమ్మా అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే వారు నడిపించిన విధానం అటువంటిది. ఇన్ని సంవత్సరాల ప్రయాస, ఇన్ని సంవత్సరాల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వారి సేవా విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోతా ఉన్నాను. నిజంగా నేను వచ్చి సంపూర్ణ పరిచర్యలకు 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో నాకు వస్తున్నటువంటి శ్రమలు, నాకు వస్తున్నటువంటి ఇబ్బందులు బట్టి ఒకసారి నాకు చాలా దుఃఖం వేస్తావు. ఎందుకంటే అయిన వారే, కావలసిన వారే నాకు సహకరించకపోగా నా మీద సనుక్కునేవారు ఉంటారు. అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. తోటి సేవకులు కూడా నేను అద్భుతమైనగా ఎక్కడైనా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది నన్ను గణపరుస్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి నిజంగా అలా జరుగుతూ ఉంది. వాళ్ళు ఇటువంటి వాడు, వాళ్ళు ఇటువంటి వారు, ఆ అబ్బాయిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఆపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అలా ఉండడం ద్వారా దేవుని యొక్క నామానికి మహిమకరం కాదు. మనం ఏ పని చేసినా దేవుని నామానికి మహిమకరంగా చేసినప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. చివరి మాటగా యెహోషువ గ్రంథము 1:13 చూసినప్పుడు యెహోషువ గ్రంథము 1:13 యెహోవా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ జ్ఞాపకం చేశారు. ఏదైతే 10 ఆజ్ఞలు మోషే ద్వారా ఇవ్వబడి తర్వాత దేవుడు యేసయ్య ఈ లోకానికి వచ్చి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఏదైతే చెప్పాడో ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఈరోజు నిజంగా ఈ కూడిక ఏర్పాటు చేయడానికి వారి ఉద్దేశంగా దేవుని ఏర్పాటు వారు అనుకుంటా కానీ ఆ కార్యం జరగదు. దేవుడు నన్ను ఇక్కడికి వచ్చి తీసుకొచ్చినప్పుడు జ్ఞాపకం గురించి మాట్లాడినప్పుడు ఇందాకే చెప్పారు ఆయన, రండి మాట్లాడండి అంటే నేనేం మాట్లాడాలి ప్రభు అనుకున్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ నేను ఏదో వెతుక్కుంటా ఉన్నాను. ఆ సమయానికి సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది. ఈరోజు జ్ఞాపకం అంటున్నారేంటి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నేను అడుగుతున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఏంటో తెలుసా? ఈరోజు మన నడకలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యం జ్ఞాపకం చేసుకుంటూ ఏ స్థితిలో మనం పడిపోతున్నామో ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నిలబడి దేవుని కొరకు నిలబడేవారుగా ఉంటూ విశ్రాంతి దినం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తూ మనం వెనక్కి తిరగకుండా, ఎందుకంటే అనేక సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా ఎక్కడెక్కడికో పరిగెడతాం, ఎవరెవరిని అడుగుతూ ఉంటాం. ఎవరిని అడగద్దు, దేవుని దగ్గర పాదాలు ఉంచి నిజంగా ఎంతో ప్రార్థన వీరులుగా ఉన్నారు. ఇలా ప్రార్థనతో కలిసికట్టుగా మనం ప్రార్థన చేసినప్పుడు
ఆనాడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘముగా కూడి ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులన్నీ మార్చబడ్డాయి, బంధించబడిన సంఖ్యలన్నీ విడిపించబడ్డాయి. కాబట్టి సంఘము కూడా మనం అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అలాగే మనం మిరియాంకులాగా మనం సనుక్కునేవారుగా దైవ సేవకుడు వెనకాల వెళ్తుంటే మనం వెనకాల సనుక్కుంటుంటే అది మనకి ఆశీర్వాదం కాదు. వారు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, వారి కష్టాన్ని తగినట్లుగా ఎలా కూడికి ఉందంటే ఆ కూడికి మనం ఏమేమి ఏర్పాటు చేయగలదు, వారికి మనం ఏ రీతిగా సహకారం చేయగలదు. ఆర్థికంగా మనం సహకారం చేయలేకపోయినా కనీసం మనం చేయగలిగిన పని, మనం చేయగలిగిన మోసుకురాగలిగిన పని మనం మోసుకొస్తే, మనం బిగించాల్సిన లైట్లు బిగించగలిగితే, లేకపోతే ఏదైనా సహకారం చేయగలిగితే నువ్వు చేసిన కార్యం ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. నువ్వు సువార్తను ప్రకటించడానికి ఒక సాధనం అవుతావు. దానివల్ల ఏమవుతుంది? అద్భుతమైన సువార్త ప్రకటించబడుతుంది, నీ పాదములు సుందరం అవుతాయి. ఈరోజు ఇక్కడ అద్భుతమైన సువార్త ప్రకటించే అవకాశం ఉన్నా సువార్తను ప్రకటించకుండా మనలో మనమే వాక్యం చెప్పుకుంటాం. కానీ ఇదే వాక్యం ప్రతి ఒక్కరికి చెప్పుకోగలిగితే ఆశీర్వాదకరంగా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. నశించిపోయిన ఆత్మల పట్ల భారం కలిగి ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థం కాదు. ప్రయాస దేవుని యందు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. నిజంగా వారు ఊహించినట్టుగా అద్భుతమైన మందిరం కట్టబడుతుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? సువార్తకు మనం సహకారంగా నిలబడాలి. ఇలాగ ఎవరింటికాడైనా కృతజ్ఞత కూడి పెట్టుకుంటే మీరు కూడా ఏం చేయాలి? వారికి సహకారంగా నిలబడి దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా ఒక పాలిభాగస్తులు అవ్వాలి. చివరిగా మన బాధ్యతను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నా మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేస్తాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని ప్రభావ హృదయాల్లో నాటుకుని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి సంఘాన్ని అభివృద్ధి చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.